రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీసింది. లగ్జరీ పార్టీ, డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, కాల్పుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన ఏపీకి చెందిన అధికార పార్టీకి చెందిన ఎంపీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్ట మహేష్తో పాటు 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ వెల్లడించారు. 11 మందిని అరెస్టు చేశారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో పలువురు నిందితుల పేర్లను చేర్చారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్ పార్టీలో భారీగా విదేశీ మద్యం వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్లో ఈగల్ టీం దాడులు నిర్వహించిన సమయంలో 2 గ్రాముల కొకైన్తో పాటు రివాల్వర్, ఒక లైవ్ రౌండ్, 4 ఖాళీ కార్జెడ్లు, 48 బీర్ బాటిళ్లు, డాన్ జాలియో, రాయల్ సెల్యూట్, చివాజ్ రీగల్, బెల్లివెట్ వోడ్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో కాల్పులు జరిపిన ఢిల్లీకి చెందిన సమిత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. లైసెన్స్ గన్ సతీష్ పేరుతో నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. కొంతమంది 4 నుండి 5 వ్యక్తులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే మనము మా డైరెక్టర్ గారి అనుమతితో ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారి సమన్వయంతో లోకల్ పోలీసు మరియు ఎస్ఓటి మరియు ఈగిల్ ఫోర్స్ 3 టీమ్స్ కలిసి ఆ ఫామ్ హౌస్ మీద రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. రేడ్స్ కండక్ట్ చేసే సందర్భంలో మా ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎవరైతే ప్రవేశిస్తున్న సమయంలో మాకు గన్ ఫైర్ సౌండ్ వినబడింది. వెంటనే మా ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి చూడగా ఒక వ్యక్తి చేతిలో ఆకాశం వైపు పిస్టల్ పెట్టి ఏం చేస్తూ పట్టుకొని ఉండడం కనిపించింది. వెంటనే అతన్ని కస్టడీలో తీసుకొని ఆ వెపన్ సీజ్ చేసుకోవడం, అతని పక్కన ఒక వ్యక్తి దగ్గర వాడబడిన 4 క్యాటేజెస్ దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అక్కడ ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం జీవో నెంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని ఆ 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒకరికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6గురు రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారం దొరకలేదు. ఒకటి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు ఎన్డీపీఎస్ యాక్టు, తర్వాత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా పోలీసులు కోర్టు ఏ చర్యలు తీసుకుంటారో దాని ప్రకారంగా ఫాలో అవుతుంది. మీరు చాలామంది దీంట్లో 2 కొకైన్, మెత్, కొకైన్ తీసుకోలేదు. ఎవరెవరు 2 తీసుకున్నారు, ఎవరెవరు 1 తీసుకున్నారు? అంతా కోర్టుకే సబ్మిట్ చేస్తాము. 1-2 లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది. మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్టు. ఇది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నంత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. స్పాట్లో దొరికింది ఓన్లీ కొకైన్ ఇప్పుడు మెత్ కూడా దొరికింది అది చెప్పలేము. మనము ప్రాపర్టీ ఏంటనేది మనం ఖచ్చితంగా కోర్టు ద్వారా శాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాతనే మనం నిర్ధారించగలుగుతాం. మొయినాబాద్లోని అజీజ్ నగర్ ఫామ్ హౌస్ పై జరిగిన ఈగల్ బృందం దాడుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలతో సహా 11 మందిని యూరిన్ శాంపిల్స్ను తీసుకున్నారు. ఫామ్ హౌస్లో డ్రగ్స్ వినియోగించినట్లు పలు ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు.